హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ కార్డియో. ఎలా సైన్ చేస్తున్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఇప్పుడు వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. నేనైతే పెసరట్లు వేస్తున్నాను. రాత్రి అయితే నానబెట్టానని చెప్పాను కదా నిన్న వీడియోలో. ఇప్పుడు అయితే పిండి వేసేసుకున్నాను. ఇక్కడ చట్నీకి అయితే కొబ్బరి తీసుకుంటున్నా. ఇంకో ట్రిప్ అయితే వేయాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇంక ఈరోజు టిఫిన్ అయితే పెసరట్టు అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను. మబ్బు అయితే బాగా పట్టింది. మబ్బు అయితే బాగా పట్టిందండి. వాళ్ళని చెప్పారు వార్తల్లో, మరి మా సైడ్ మరి ఉన్నాయో లేవో అయితే మనకైతే తెలీదు, కానీ వాళ్ళు అయితే ఉన్నాయని చెప్పారు. ఇంక ఈరోజు అయితే నేను మా ఆయన అయితే చింతచిగురు అయితే కోసుకురావడానికి అయితే వెళ్తాము. వర్షం లేకపోతే మటుకు వెళ్తామండి. ఇంక వర్షం ఉంటే వెళ్ళలేము కదా. వర్షం లేకపోతే వెళ్ళి చింతచిగురు అయితే కోసుకొచ్చి, రేపు అయితే సండే కదా, రేపు చికెన్లో అయితే వేసి వండుతా, లేకపోతే పప్పు కానీ ఇంకేదో ఒకటి చింతచిగురు అయితే కోసుకురావడానికి అయితే ఈరోజు అయితే వెళ్ళాలి. ఇంక ఇంట్లో పని అందుకే తొందరగా చేస్తున్నాను నేనైతే. ఇంక ఇప్పటి వరకు అయితే ఇదండి. వీడియో కంటిన్యూ చేస్తాం, మీరైతే చూసేయండి. వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తున్నా? బీరకాయ పచ్చడి చేయాలి. ఎందుకబ్బా బీరకాయ ఎగిరాయి? బీరకాయ పచ్చడి ఈ మూడే ఉన్నాయి. బీరకాయ పచ్చడి, ఈ బీరకాయ దొక్కుతో కూడా పచ్చడి చేసుకుంటారు తెలుసా? తెలుసా? నేను బేమలలో పెరిగింది చేసుకుంటారు. నేనైతే ఓన్లీ బీరకాయతో అయితే పచ్చడి చేస్తానండి. అరటికాయలు అయితే పండిపోయినాయి, చూస్తా కోసి బాగుంటే అరటికాయ ఫ్రై అయితే చేస్తా, వేస్ట్ చేయలేం కదా. అయితే పండినవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పండినవి, మరి ఎందుకో నాకేం అర్థం కాల. ఇవి కూడా చెక్కు తీస్తున్నా, కోస్తా, ముక్కలు కోసి బాగుంటే మటుకి ఫ్రై చేస్తా, లేకపోతే బీరకాయ పచ్చడి చేస్తా, ఇంకేమైనా చేస్తాను. ఇంకా వాన అయితే తగ్గలా పడతానే ఉంది. మీ కాడ కూడా వాన పడుతుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. వానలు ఉన్నాయంట, న్యూస్లో కూడా చెప్తున్నారు. నేనైతే చింతచిగురు కోసుకురావడానికని వెళ్దాం అనుకుని ఇంతలోకి వాన అయితే వచ్చింది. వాన తగ్గాక సాయంత్రం అయితే వెళ్తా, ఇల్లు అయితే కోసుకొస్తా. ఇక్కడైతే బీరకాయ పచ్చడికి అయితే వేపుతున్నానండి. పచ్చిమిరపకాయలు, చింతపండు, నూనె అయితే వేసుకొని వేపుతున్నాం. ఇక్కడైతే వేడివేడిగా రైస్ కూడా అవుతుంది. ఇంకా అరటికాయ ముక్కలు కూడా పాప అయితే కోస్తుంది అనమాట. ఇంకా అరటికాయ ఫ్రై కూడా చేస్తా. ఈ ఏగకైతే పచ్చడి అయితే వేస్తా మిక్సీకి. పచ్చడి కూడా వేపుకొని మిక్సీలో అయితే వేసుకుంటున్నానండి. చున్నులపై జీలకర్ర, ఉప్పు అయితే వేసుకున్నా. ఇదైతే మిక్సీ పట్టాలి. ఇంక ఇక్కడైతే అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నా. నేను బీరకాయ బాండీలోనే చేసుకుంటున్నా. ఇంక ఈరోజు వంట ఎంత సింపుల్గా అయితే చేసుకుంటున్నాను నేను. ఇక్కడైతే రైస్ అయిపోయింది వేడివేడిగా. ఇప్పుడే వాన అయితే తెరిపించింది. ఇంకేదైతే వేపేసుకుంటానండి నేను. చింతచిగురు అయితే కోసుకోవడానికి వస్తా ఉన్నాను కదండి. ఇదిగోండి వచ్చేసాం. బాగా అయితే కోస్తున్నాడు అక్కడ. బావా అంతా అయితే కోసేసారు అనుకుంటా. ఇంకా కోసిన ఒక చెట్టుకాడైతే ఆగాము. ఇదిగోండి చూపిస్తాను మీకు. ఇదైతే చాలా కిందకు ఉంది. ఇక్కడైతే కోసుకుంటున్నాము ఇద్దరం. ఇదైతే ఇదివరకు మీకు చూపించాను కదండి గుడి, ఆ ప్రదేశం కాడ. చుట్టూరు అయితే ముసురు పట్టేసింది బాగా.
వస్తా ఎక్కువగా లేదు, కిందకుంది కదా చెట్టు, కోసేసారు. బాగా చూసుకుంటా వచ్చామండి. ఇంక ఇదైతే కింద అయితే ఉంది చెట్టు. ఇక్కడికి వచ్చామండి. ఇది చిన్న చెట్టు, దీనికైతే ఫుల్గా ఉంది చిగురు. ఇలా మెత్తాళ్ళు వేసి కూడా వండుకుంటారు, చిన్న చిగురు మెత్తాళ్ళు కూడా వండుకుంటారు. మరి నేను ఏం వేసి వండుతానో తెలియదు. చిన్న చిగురికి అయితే వచ్చాం కోసుకోవడానికి. ఇదిగోండి చెట్టు. ఫుల్గా ఉంది. కోసామండి, వెళ్తున్నాం ఇంటికి. ఇదిగోండి దారం ఉంటాయి అన్ని మొక్కలు. ఈ పూలు అయితే భలే ఉన్నాయి కలర్ఫుల్గా. ఇదిగోండి బాగున్నాయి కలర్ఫుల్గా. కోసుకున్నాము, మాకు కావాల్సినంత అయితే కోసుకున్నాం. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం ఇంటికి. ఇదిగోండి చింత చిగురు అయితే కోసుకొచ్చాము. ఇంకా ఇదైతే నేను ఏ కర్రీలో వేసి వండుతాను అనేది నేను రేపు వీడియోలో అయితే వచ్చిద్ది. ఇదైతే స్టోర్ చేసుకోవటం ఎలాగంటే న్యూస్ పేపర్ ఒకటి తీసుకోవాలి, తీసుకొని దానిలో అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఇలా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉండిద్దండి. ఇంక ఇలా పెట్టుకొని కవర్లో పెట్టుకుంటే కవర్లో, డబ్బాలు అయితే ఇలా పెట్టుకుంటే న్యూస్ పేపర్లో అయితే పెట్టుకుంటే చాలా రోజులు అయితే నిల్వ ఉండిద్ది చింత చిగురు అయితే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అని సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్.